లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఫిబ్రవరి 21వ తేదీ శనివారం పుత్ర గణపతి వ్రతం సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, పుత్ర గణపతి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు తప్పకుండా పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించుకోవాలి. పుత్ర గణపతి వ్రతం ఎందుకు చేయాలంటే, ఎవరైనా సరే వంశంలో అమ్మాయిలు మాత్రమే ఉండి అబ్బాయిలు పుట్టక బాధపడుతూ ఉంటే, వంశోద్ధారకుడు పుట్టాలంటే, ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే ఈ పుత్ర గణపతి వ్రతం చేసుకోవాలి. ఈ పుత్ర గణపతి వ్రతం అనేది ఫిబ్రవరి 21వ తేదీ శనివారం చేసుకోవాలి. పుత్ర గణపతి వ్రతం రోజు గణపతిని పూజించడం ద్వారా కూడా ఇంకొక అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. ఆ ప్రయోజనం ఏంటంటే, కొంతమంది ఎవరైనా ఆడవాళ్ళు రజస్వల దోషాల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని చేసుకొని వాళ్ళు ఉంటే, వాళ్ళందరూ కూడా ఫాల్గుణ శుక్ల చవితి రోజు పుత్ర గణపతి వ్రతం రోజు గణపతిని పూజించినట్లయితే వాళ్ళకి వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుందని కూడా పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరైనా ఏ కారణం వల్లైనా ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ రోజు వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకొని వాళ్ళు, వినాయకుడిని పూజించుకోలేని వాళ్ళు పుత్ర గణపతి వ్రతం రోజు గణపతిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే పుత్ర గణపతి వ్రతం రోజు ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలని భావించే ఆడవాళ్ళందరూ గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఎలా పూజించాలంటే, మీ ఇంట్లో పూజ గదిలో ఏదైనా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. బంగారు గణపతి, వెండి గణపతి, రాగి గణపతి, మట్టితో చేసిన గణపతి, పంచలోహ గణపతి, శ్వేతార్క గణపతి, ఏ గణపతికైనా పూజ చేసుకోవచ్చు. అయితే కలశం ఒకటి గణపతి పక్కన ఉంచండి. అంటే ఒక రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి, మామిడాకులు వేసి, అక్షింతలు, పుష్పాలు అన్నీ వేసి, గంధం వేసి, ఆ కలశం పైన ఒక కొబ్బరికాయ ఉంచండి. కలశం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత గణపతి విగ్రహానికి పూజ చేసుకోవాలి. గణపతి విగ్రహం దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకోవాలి. పుత్ర గణపతి వ్రతం చేసేవాళ్ళు గణపతిని ఖచ్చితంగా గన్నేరు పూలతో పూజించండి. గన్నేరు పూలతో పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. గన్నేరు పూలు లభించని వాళ్ళు గరిక పోచలు, దుర్వాయుగ్మాలతో పూజ చేయండి. ఎర్ర పూలతో పూజ చేయండి. సాధ్యమైనంత వరకు గన్నేరు పూలు, గరిక పోచలు, ఎర్రటి పుష్పాలు అన్నిటితో పూజ చేస్తూ గణపతి 108 నామాలు చదువుకోండి. 108 నామాలు చదువుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఓం సుముఖాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం వికటాయ నమః, ఈ 3 నామాలు పుత్ర గణపతి వ్రతం రోజు వీలైనన్ని సార్లు చదువుకుంటే గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే గణపతి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. పుత్ర గణపతి వ్రతం రోజు గణపతిని పూజించిన తర్వాత ఏం చేయాలంటే, 8 సంవత్సరాల్లోపు పిల్లలను ఇంటికి పిలిచి ఆ పిల్లలకి అటుకులు, బెల్లం ఇలాంటివి ఇవ్వాలి. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు కూడా పంచిపెట్టాలి. గణపతికి అటుకులు, బెల్లం నివేదించి వాటిని 8 సంవత్సరాల్లో పిల్లలకు పుత్ర గణపతి వ్రతం రోజు పంచిపెట్టాలి. ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి ఏవేంటో కనుక్కొని వాటిని కూడా వాళ్ళకు పంచిపెట్టినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా ఫాల్గుణ శుక్ల చవితి రోజు పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో ఎవరైతే గణపతిని పూజిస్తారో ఆడవాళ్ళు, వాళ్ళకు ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అని పౌరాణిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి. కేవలం అబ్బాయి పుట్టడం కోసం మాత్రమే కాకుండా వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కోసం కూడా పుత్ర గణపతి వ్రతం రోజు గణపతిని పూజించాలి. అలాగే చాలామంది భూముల వ్యాపారం చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో బాగా కలిసి రావడానికి కూడా పుత్ర గణపతి వ్రతం రోజు గన్నేరు పూలతో గణపతిని పూజించాలి. ఇలా ప్రత్యేకంగా గణపతిని పూజించండి. గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.